నిన్న కనుమర్లపూడి గ్రామంలో శ్రీ వీర ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మిత్రులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వచ్చే వారం దానికి సంబంధించిన వివరాలు ఆ వీడియో అనేది మేము రిలీజ్ చేస్తాం. కానీ ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ గారు తెల్లారితే ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్లో ఉంటాడు ఈయన. అంటే ఈయన్ని మనము అవాయిడ్ చేయలేము. ఎప్పుడూ వార్తల్లో ఉండడము అనేది ఒక నాయకుడి యొక్క ముఖ్య లక్షణం. సో ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ కూడా మీరు ఎనీ టైం చూడండి ఏదో ఒక సంచలన వార్త. సో మొన్నటికి మొన్న ఈయన వైపు నుంచి ఏమిటి అంటే F-47 అనబడే ఒక యుద్ధ విమానం. సో దారిలోనే మిత్రులు చాలామంది దీనికి సంబంధించిన న్యూస్ ఏంటండి ఇది, ఇలాంటి ఒక యుద్ధ విమానం ఇప్పుడు ఎందుకు అమెరికా తీసుకువస్తుంది అంటే మనము ఒక ఫైటర్ జెట్ గురించి మాట్లాడుతున్నామా అంటే కాదండి. ఈ ప్రపంచములో ఎవరి ఎయిర్ డామినేషన్ ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇందులో రష్యా వాళ్ళు ఉంటారా, చైనా వాళ్ళు ఉంటారా, ఇంకా భారత్ను పదే పదే రష్యా ఏమంటుంది, ఈ 5th జనరేషన్ యుద్ధ విమానాలను మరిచిపో, ఇవాళ ప్రపంచము 6th జనరేషన్ గురించి మాట్లాడుతుంది, దాని మీద దృష్టి పెట్టు, ఇవాళ నీ దగ్గర ఫెసిలిటీ ఉంది, నీ వద్ద నిపుణులు ఉన్నారు, అలాగే డబ్బు కూడా ఉంది, ధనము కూడా ఉన్నప్పుడు దాని మీద మీ పరిశోధకులు దృష్టి పెట్టాలి. సో ఈ టాపిక్ ఇదే. ఇవాళ ప్రపంచం అంతా దీని గురించే F-47 గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది ఆకాశంలో ఒక రాకాసిలాగా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనము బిగ్ బర్డ్ అంటాం, అలాగే ఫ్లయింగ్ మాన్స్టర్ అంటాం. సో ఇలా పేర్లు పెడుతూ ఉంటాం. అందులో ఇది టాప్ క్లాస్ అని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. ఒక చిన్నపాటి ఆజ్ఞ, దీనిని తీసుకురండి, 2030కి ఈ యుద్ధ విమానము అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్లో ఉండాలి, అంటే నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినేషన్ అని అంటారు. సో అందులో మనమే ఉండాలి. మరి రష్యా వాళ్ళు ఇలాంటి పరిశోధనలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు F-15 అంటారు, F-16 అన్నారు, ఫైనల్గా F-35 5th జనరేషన్ అన్నారు. సో వీటినంతా మర్చిపోండి, F-47 గురించి ఇవాళ మనం మాట్లాడదాము. ఇలాంటి ఒక యుద్ధ విమానము ప్రపంచంలో మీరు ఆ డిజైన్ చూసారనుకోండి, ఏదో మీకు హాలీవుడ్ చిత్రములో వాళ్ళు డిజైన్ చేస్తారు చూసారా గ్రాఫిక్స్, అలాంటి ఒక ఆకారముతో మీకు చాలా విచిత్రమైన యుద్ధ విమానం. సో దీన్నే వీళ్ళు F-47 అంటున్నారు ట్రంప్ గారు, అలాగే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ. సో విడిగా మాట్లాడుతున్నారు. ఏంటి ఇలాంటిది ఇక ప్రపంచము చూడదండి. సో మిత్రులు కొనుక్కోవచ్చు, ఇక్కడే జోక్ అంతా, మిత్రులు కొనుక్కోవచ్చు. ఇవాళ అమెరికా మిత్రులు ఎవరున్నారండి? ఎవ్వరూ లేరు. మళ్ళీ మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ ఎంతో చెప్పమంటారా? 1.7 lakhs of crores, అంటే 1.7 లక్షల కోట్లు ఇండియన్ రూపీలో చెప్తున్నాను. సో ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత ఖర్చు, ఇది మీకు ప్రపంచంలో మేము అమ్ముతున్నాము అంటే ఏ ఒక దేశము వెళ్ళి కొనగలదు? సో ఇవాళ ట్రంప్ గారు పుతిన్ గారు కలిసినప్పుడు జోక్ ఏంటంటే ట్రంప్ గారు చెప్తారు పుతిన్ గారికి, మా వద్ద F-47 అనబడే ఫైటర్ జెట్ ఉంది, మీరు కొనుక్కోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, ఇలాంటి యుద్ధ విమానాన్ని రష్యా తయారు చేయలేదు, నేను చెప్తున్నాను, ట్రంప్ చెప్తున్నాడు మీరు కొనుక్కోండి అని చెప్పి మీకు పుతిన్ గారికి కూడా ఈయన ఆర్డర్స్ పాస్ చేస్తాడా? సో ఇది ఇవాళ జోక్, ట్రోల్ చేస్తున్నారు అందరూ. రష్యాకు అమెరికా ఇలాంటి ఒక యుద్ధ విమానాన్ని ఆఫర్ చేస్తుంది అంటే రష్యా వాళ్ళు ఎప్పుడు ఏది కూడా ఓపెన్గా చెప్పరండి. కమ్యూనిస్ట్ దేశం కదా, ప్రతిదీ కూడా మీకు సీక్రెట్గా ఉంటుంది. మరి దీనికి మించిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ రష్యా వాళ్ళు తయారు చేస్తున్నారా? దానికి సంబంధించిన క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అమెరికా దాకా రావడము, దాంతో అమెరికా కూడా ఇంతలోనే ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్నారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్షుడిగా, ఇంతకుముందు ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు చూసారా, ఆ టైంలో ఇలాంటి ఒక ఫైటర్ జెట్ మన వద్ద ఉండాలని ఊహించి తన డిఫెన్స్ సెక్రటరీకి చెప్తే దాని తరువాత ఇవాళ దీన్ని వీళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లాక్హీడ్ మార్టిన్ అని ఒక కంపెనీ గురించి మాట్లాడతాం. అమెరికాలో ఉండే మీకు మిలిటరీ కాంప్లెక్స్, ప్రపంచములో ఇంతంత పెద్ద యుద్ధాలు కావాలి అని అమెరికా వాళ్ళు కోరుకుంటారు. దీనికి చాలా ముఖ్యమైన కారణం ఎవరు? ఈ లాక్హీడ్ మార్టిన్ అనబడే కంపెనీ. వీళ్ళ వద్ద ఉండే F-35 విమానాలు, మీకు పలానా దేశం మీ మీద దాడులు చెయ్యబోతున్నారు,
రష్యా చుట్టూర్త ఉన్న దేశాలంతా కూడా ప్రమాదంలో పడతారు, మీ వద్ద అత్యాధునికమైన ఫైటర్ జెట్స్ ఉండాలి, మా వద్ద కొనుక్కోండి అని వీళ్ళ ఏజెంట్లు తిరుగుతూనే ఉంటారు. రష్యా చుట్టూర్త ఎన్ని దేశాలండి, చిన్నా చితకా దేశాలు. ఒక్కసారి పుతిన్ గారు ఒక బటన్ నొక్కితే ఆ దేశాలు మాయమైపోతాయి. ఆ దేశాలకు కూడా వీళ్ళు వెళ్ళి, అంటే ఒక ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే లాంటి ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎవరితో ఎటువంటి వైర్యము లేని దేశాలు, వాళ్లకు కూడా రష్యా భయాన్ని కలిగించి వీళ్ళు యుద్ధ విమానాలు అమ్మగలిగారు, చాలా చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. కానీ వాళ్ళ వార్తలు ఏంటి, F-35 అనేది ఒక స్పై విమానం. ఇది మీకు ఆ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క ఎయిర్ ఫోర్స్ అంతా అమెరికా కంట్రోల్లో ఉంటుంది. మీకు లాక్హీడ్ మార్టిన్ ఆఫీసులో వాళ్ళ కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు ప్రతి ఒక్క దేశాన్ని గమనించగలరు. ఈ నిజాలను ఎవరు బయటపెట్టారు, జర్మనీ వాళ్ళు బయటపెట్టారు. మాకు వద్దునే వద్దు, F-35 విమానాలే వద్దు అని జర్మనీ వాళ్ళు చెప్పడంతో మనము కూడా కన్సిడర్ చేశాం కదా F-35 కొంటే అన్న ఒక బిగ్ క్వశ్చన్. కానీ ఫైనల్గా నథింగ్ డూయింగ్. ఈ విమానము మన దేశంలో ఉంటే, ఆ పాస్వర్డ్ అమెరికాలో ఉంటే, భారత్ లాంటి ఎయిర్ ఫోర్సులో మనము 3rd పొజిషన్, ఎయిర్ పవర్ అంటాం. మనలాంటి శక్తివంతమైన దేశము కూడా ఏమీ చెయ్యలేదు. మనం ఒక జర్మనీయో, యూకేనో, ఫ్రాన్సో కాదండి. మీకు రష్యా, అమెరికా తరువాత మనము ఉంటాము. అలాంటిది మనము కూడా ఏమీ చెయ్యలేం. కాబట్టి వద్దు అనుకున్నాం. కానీ ట్రంప్ గారు ఏమంటున్నారు, దీనికన్నా అడ్వాన్స్డ్ వెర్షన్ F-47 మేము లాంచ్ చేయబోతున్నాము. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటో చెప్పమంటారా, ఇప్పటి వరకు మనం లాక్హీడ్ మార్టిన్ అని మాట్లాడుతున్నాం. కానీ ఈ బోయింగ్ని ఎలా మీరు కంపేర్ చేయాలి, టెస్లా అనబడే కార్లు ఉన్నాయి చూసారా, ఈలాన్ మస్క్, ఎప్పుడు మేము ఇన్నోవేషన్లో ఉంటాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఉంటాము, ఇదే కదా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ కంపెనీకి సరి సమానమైనది బోయింగ్. అంటే భూమి మీద టెస్లా అంటే ఆకాశం మీద బోయింగ్ అని చెప్పి మాట్లాడతారు. వాళ్లకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, లాక్హీడ్ మార్టిన్ని పక్కన పెట్టారు. అసలు నువ్వు వద్దు అంటే ట్రంప్ గారు వచ్చినప్పుడు ఈ తేడాను మీరు గమనించారు అనుకోండి. ఇదే బోయింగ్ని రంగంలోకి తీసుకువచ్చి మీరు F-47 అనబడే ఈ యుద్ధ విమానాన్ని తయారు చేయండి, మనకు అసలు లాక్హీడ్ మార్టిన్తో పనే లేదు. ఇది ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి నేను ఊహించేది, ట్రంప్ గారు తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయము కూడా డీప్ స్టేట్కి వ్యతిరేకమైన డిసిషన్స్ అండి. తన కోసము ఒక డీప్ స్టేట్ని ఈయన తయారు చేస్తున్నారు. ఈలాన్ మస్క్ గారు, బోయింగ్, ఇలాగ ఎన్నో సంస్థలు. అంటే దీనివల్ల తన ప్రభుత్వానికి ప్రయోజనం ఉండాలని ఈయన అనుకుంటున్నారు. కానీ తరతరాలుగా వస్తున్న ఈ సంస్థలు, మీకు వీళ్ళ యొక్క డామినెన్స్, ఫెడరల్ గవర్నమెంట్ మీద ఉండే డామినెన్స్ ఎవరు కూడా తీసివేయలేరు. పెద్ద వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళతో ఇవాళ ఈయన అమెరికాలో ఉంటూ ఒక యుద్ధాన్ని చేస్తున్నాడు. కానీ వీటన్నిటికీ మించిన ప్రశ్న ఏంటి, ఎవరు కొంటారు? ఇవాళ అమెరికాకు మిత్రుడు అనబడే దేశమే లేదు. ఒక యూకే కొంటుందా, ఫ్రాన్స్ కొంటుందా, లేకపోతే వాళ్ళ అతి ముఖ్యమైన ఏలి అంటారు, జర్మనీ అంటారు, వాళ్ళు కొంటారా? ఎవరూ కూడా ఈ విమానాన్ని కొనలేనప్పుడు భారత్కి వీళ్ళు ఆఫర్ చెయ్యలేరు. అందుకే అందరూ చెప్పే జోక్, మా మిత్రుడు రష్యా కదా, పుతిన్ గారితోనే మాట్లాడతాను, మీరు F-47 కొనుక్కోండి అని చెప్పి మీకు డొనాల్డ్ ట్రంప్ గారు వెళ్ళి అడిగితే పుతిన్ గారికి ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది కదా. మరి రష్యా వాళ్ళు సీక్రెట్గా ఇలాంటి విమానాలను తయారు చేస్తున్నారా? కాబట్టే ఇంత పెద్ద ప్రకటన. చూడండి ఎన్ని మీకు పెర్మిటేషన్స్, కాంబినేషన్స్. మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఇలాగా F-47 గురించి మాట్లాడుతున్నారు కదా, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఈ విమానానికి సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూసారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.